నేషనల్ అవార్డు రావడంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం వాళ్ళు అడుగుతారు మనల్ని, సమాజానికి నువ్వు చేసేటువంటి సహాయం ఏంటి, నీ ద్వారా సమాజం పొందుతున్నటువంటి లబ్ధి ఏంటి అని అడిగారు. అందులో ఒక అంశము పర్యావరణంగా నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, పర్యావరణ హితం కోసం అనేటువంటి అంశాలు అందులో అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే ఒక ఉపాధ్యాయునిగా మన యొక్క బాధ్యత, సామాజిక బాధ్యత ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం. మరి ఆ దిశగా అందరం ప్రయత్నం చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. మరి ఈ వేదిక మీద నేను మాట్లాడడానికి, ఇక్కడికి రావడానికి నాకు స్ఫూర్తి మా ప్రభాకర్ రెడ్డి సార్. ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం ముందు ఒక ప్లానింగ్ మీటింగ్ చేశాము. దానికి నన్ను సారు తీసుకొచ్చారు. నువ్వు రామ్మ, నీకు సంబంధించిన చాలా అంశాలు, ఇష్టంగా చేసేటువంటి చాలా అంశాలు నువ్వు ఇక్కడ నేర్చుకోగలుగుతావు అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరోజు నేను ఈ పరిసరాలన్నీ చూసినప్పుడు అసలు నా జీవితంలో ఇలాంటి ఒక ప్రాంతాన్ని నేను చూస్తానని అనుకోలేదు. అలాంటి ప్రాంతం చూసినా అనుకున్నాను. మరి ఈ ప్రాంతంలో ఉపాధ్యాయులకు ట్రైనింగ్ మనము ప్రాక్టికల్గా ఇవ్వగలిగితే పాఠశాలల్లో కనీసం 1000 మంది విద్యార్థులు, 1000 మంది పాఠశాలలు బాగుపడతాయనేటువంటి ఆలోచన, సామాజికంగా పిల్లల్లో ఒక స్ఫూర్తిని నింపుదామనేటువంటి ఆలోచన చేసినప్పుడు లీలా మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం. మాలో ఇంత స్ఫూర్తి నింపి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. మీ స్ఫూర్తి ద్వారా మేము పర్యావరణ పరిరక్షణ కోసం మీ యజ్ఞంలో నేను కూడా భాగమవుతాను మేడం. మరి నా అవార్డు కోసం కాకుండా నేను పాఠశాలలో పనిచేసిన పర్యావరణ హితం సంబంధించినటువంటి ఒక 3 అంశాలు మీతో పంచుకుంటాను. నేను ఈ సంవత్సరం స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. గత 24 సంవత్సరాలుగా ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశాను. 3 పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినాను. నా సర్వీస్ మొదలైనప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి. ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులకు సామాజిక బాధ్యత నేర్పడం అనేది ఒక లక్ష్యం నాకు. నేను ఇంతకుముందు చేసిన 2013 నుంచి 2023 వరకు ఒక ప్రాథమిక పాఠశాల 0 స్ట్రెంత్ ఒక ప్రాథమిక పాఠశాలను తీసుకొని పనిచేశాను. మరి అక్కడ చేస్తున్నప్పుడు గ్రామం పెద్దది, మంచి విద్యావంతులు ఉన్నటువంటి గ్రామం అయినప్పటికీ పాఠశాలలో విద్యార్థులు లేరు, ఎవరు 0 స్ట్రెంత్తో ఉండే దాన్ని 270-280 వరకు తీసుకెళ్ళగలిగినాము. కేవలం ఒక్కటే ఉపాధ్యాయులుగా బడికి పిల్లలు రావాలని నేను ఆశించలేను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించాను నేను. 2000 మేలో నేను తీసుకున్నాను. 2013 మేలో పోస్టింగ్ తీసుకున్నప్పుడు నాకు ఒక 20 రోజుల సమయం దొరికింది పాఠశాల మొదలవడానికి. ఆ 20 రోజుల సమయం వినియోగించుకొని గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించినాను. అప్పుడు నేను గమనించిన అంశం ఏంటి అంటే, అది ఒక పల్లెటూరు అయినప్పటికీ మొక్కల పెంపకం అనేది చాలా తక్కువ ఉంది. అదొకటి నోట్ చేసుకొని వచ్చిన పిల్లల్ని మోటివేట్ చేయడంతో పాటుగా మొక్కల్ని పెంచడం అనేటువంటి వాళ్ళకు ఒక ఆలోచన లేదు. మా ఊరే కదా, పల్లెటూరే కదా, చుట్టుపక్కల అడవి ఉంది, వాళ్ళకి కవాల్ ఫారెస్ట్లో ఉంటుందని, మేము పెంచాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది ఉంది. అడవి నుంచి కర్రలు తెచ్చుకుంటారు, మేకలు మేపడానికి తీసుకెళ్తారు, పశువులు మేపడానికి తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళకి ఆ మొక్కలు ఉన్నప్పుడు కొంచెం మనకు చెత్త వస్తుంది, ఆకులు అలములు పడతాయి, వాటిని క్లీన్ చేసుకోవడం అనేది వాళ్ళకు ఒక భారంగా భావించారు. మరి దీన్ని వాళ్ళకి నేర్పించాలంటే ముందు విద్యార్థులు నా స్కూల్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఒక అవగాహన కల్పించాలనుకున్నాను. మెల్లిమెల్లిగా విద్యార్థులు తీసుకురావడం మొదలైన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత 200 పైన పిల్లలు వచ్చింది స్కూల్కి. మా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత 2-3 నెలలకు ఒకసారి ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టుకునేవాడిని నేను. పేరెంట్ టీచర్ మీటింగ్ 2014 నుంచి నా స్కూల్లో పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు వాళ్ళు పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మొక్కల సంఖ్య చెప్పమనేదాన్ని. మీ ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, వాటి వల్ల మీరు పొందుతున్నటువంటి ఉపయోగాలు ఏంటి, వాటి ద్వారా మీరు తీసుకున్నటువంటి ఫలాలు ఏంటి, కాయగూరలు ఏంటి, ఇలా చిన్న చిన్న అంశాలపైన వాళ్ళతో ఒక 10-15 నిమిషాలు చర్చించేవాళ్ళు. వాళ్ళు చెప్పేవాళ్ళు, మా పళ్ళ చెట్టు ఇన్ని పనులు ఇచ్చింది, ఇన్ని విధాలుగా మాకు ఉపయోగపడింది, ఇంత కర్ర వచ్చింది అని చెప్పేవాళ్ళు. మరి ఇలాంటి మొక్కలు ఇంకా ఎందుకు పెంచుకోవద్దు అనేటువంటి ఒక ప్రశ్నను వాళ్ళలో వేసి వదిలేసినాను. నెక్స్ట్ పేరెంట్ మీటింగ్ మళ్ళీ ఒక 3 monthsకి నేను పిలిచినప్పుడు వాళ్ళ ఇళ్లలో పెంచినటువంటి మొక్కల సంఖ్య రెట్టింపైంది. సో ఆ విధంగా విద్యార్థుల సహాయంతో పేరెంట్స్లో కూడా మార్పు తీసుకురావడానికి నాకు అవకాశం దొరికింది. ఇక స్కూల్లో కూడా పిల్లలకి, మా స్కూల్ 10 గుంటల జాగాలో మాత్రమే ఉంది. నేను వెళ్ళినప్పుడు అన్ని రాళ్ళు
అవన్నీ ఉండే, ఒక మొక్క కూడా లేకుండే. మెల్లిమెల్లిగా పండ్ల మొక్కలు, ఒక మామిడి చెట్టు, జామ చెట్టు అట్లా మెల్లిగా పెడితే ఆ పండ్లు కాసే వరకు పిల్లలు చాలా బాగా సంరక్షించుకున్నారు వాటిని. ఆ మొదటి ఖాత వచ్చిన టైంలో పిల్లల ఆనందం నేను చెప్పలేను. వాళ్ళు కట్ చేసుకున్నారు, వాళ్ళే తల చిన్న చిన్న ముక్కలు తిన్నారు. వాళ్ళు పెంచిన చెట్టు ఒక ఫలాన్ని ఇచ్చిందంటే వాళ్ళకి ఎంత ఆనందం కలిగింది. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా నేను చూసుకున్నాను. తర్వాత వాళ్ళకి ఇప్పుడు సీడ్ బాల్స్ ఇక్కడ విన్నాం మనం 2014లోనే మా పిల్లలకు నేను చేయించాను. ఎందుకంటే మాది కవాల్ ఫారెస్ట్లో ఉన్నటువంటి గ్రామాలే అయినప్పటికీ డిఫారెస్టేషన్ జరుగుతుంది, వివిధ కారణాల వల్ల జరుగుతుంది. కోతులు అనేవి మా స్కూల్లో దాడి చేస్తున్నాయి. ఆ అడవి నుంచి వచ్చి మిడ్ డే మీల్స్ టైంలో రోజు కోతులు పిల్లల్ని ఇబ్బంది పెట్టేవి. ఇవి ఎందుకు వస్తున్నాయంటే వాటికి అక్కడ సరైనటువంటి ఆహారం లభించడం లేదని మేము ఆలోచన చేసినాం. మెల్లిమెల్లిగా వాటికి కావాల్సిన ఆహారం అందించాలంటే పళ్ళ మొక్కలు అయితే పెంపకం జరగాలని పిల్లలకు చెప్పిన, మీ ఇంట్లో మీరు తిన్న గింజలు ఏవైనా ఉన్నా సేకరించి తీసుకోండి, శుభ్రపరిచి తీసుకోండి అని. వాటిని మీ అంత టెక్నికల్గా నేను దాన్ని చేయలేదు, కానీ మట్టిలో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇవి మీకు నచ్చిన చోట వేయండి. ఈ విధంగా వాళ్ళతో సీడ్ బాల్స్ కూడా ఒక 10 years వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ వాళ్ళు నడిచే దారిలో కానీ వేయించగలిగినాం. ఈ విధంగా సీడ్ బాల్స్ని కూడా మేము చేసాం. ఇంకొక అంశం ఏంటంటే నో ప్లాస్టిక్ జోన్ చేసుకున్నాం స్కూల్లో. చిన్నపిల్లలు వాళ్ళు దాదాపు 10 years బిలో 10 years పిల్లలే ఉండేవాళ్ళు ప్రైమరీ స్కూల్లో. మరి వాళ్ళు నో ప్లాస్టిక్ జోన్ చేయాలి అంటే వాళ్ళతో చాలా పెద్ద పనులు చేయించాల్సి వచ్చేది. నాకు ప్లాస్టిక్ వాడకం వల్ల రకరకాల సమస్యలు, చిన్నపిల్లలకు ఎందుకు వెళ్ళాలి వాళ్ళతో ఒక అవగాహన కలిగించాలని పేపర్స్ కవర్స్ తీసుకొస్తే నేను ఓపెన్ చేసేదాన్ని, ఈ కవర్లు తీసుకురావద్దు అని. మరి వెయిట్లో తెచ్చుకోవాలి మేడం మేము అడిగేవాళ్ళు. ఆ క్వశ్చన్ కరెక్ట్ కదా, మరి దాంట్లో కాకుండా దేంట్లో తెచ్చుకోవాలి? క్లాత్ బ్యాగ్స్ స్టడీ చేద్దామంటే మాకు అంత ఎకనామిక్గా సోర్స్ లేదు. మా ఇంట్లో 3 రకాల పేపర్లు వేయించుకోవడం అలవాటు చేసుకున్నాం. వాళ్ళ క్వశ్చన్ అడిగినాక రోజు 3 రకాల న్యూస్ పేపర్స్ వేయించుకొని వాటిని వారం ఒకసారి కట్టగట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళి ప్రతి శనివారం 2:30 నుంచి 4 గంటల వరకు పేపర్ బ్యాగ్స్ మేకింగ్ చేసేవాళ్ళు. నేను తయారు చేయడం నేర్చుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని 3, 4, 5 తరగతి పిల్లల్ని కూర్చోబెట్టుకొని పేపర్ బ్యాగ్స్ అనేవి తయారు చేయించాను. ఆ వారంలో వాళ్ళు తయారు చేసిన పేపర్ బ్యాగ్స్ వాళ్ళు ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర అదనంగా మిగిలినటువంటి పేపర్ బ్యాగ్స్ చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చి ప్లాస్టిక్ వాడకండి, మా టీచర్ చెప్పింది, వాటి వల్ల క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వస్తుంది, చిన్నపిల్లలు అట్లా చిన్న చిన్నగా అవగాహన ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ని కాకుండా పేపర్ బ్యాగ్స్ని వాడటం మేము అలవాటు చేయించాం. వాళ్ళు పుట్టినరోజులకి తీసుకొచ్చే చాక్లెట్స్ అవన్నీ కూడా చిన్న చిన్న పేపర్ బ్యాగ్స్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నాకు. అవి చూసినప్పుడు చాలా ఆనందం కలిగేది. అంటే అప్పుడు అనిపించింది ఏంటి అంటే చిన్న వయసు నుంచి వాళ్ళకు ఒక అవగాహన తెలియకుండా ఏర్పరచాలి. ఇది చేయాలి అని కాకుండా ఇది చేస్తే మనకి ఇంత ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి మనము మెల్లిగా వాళ్ళతో చెప్పగలిగితే వాళ్ళు దాన్ని ఆచరించడానికి సిద్ధపడతారు. ఆ పేపర్ బ్యాగ్స్ తయారు చేసిన ఒక రోజు మా ఎమ్మెల్యే గారు స్కూల్ విజిట్ అట్లా వెళ్తూ లోపలికి వచ్చారు, పిల్లల గ్రౌండ్లో ఎందుకున్నారని. ఆయన చూసి ఆ పేపర్ బ్యాగ్స్ని వాళ్ళ కార్లో వేసుకొని వెళ్ళిపోయింది, ఒక 200 పేపర్ బ్యాగ్స్ని. మళ్ళీ ఒకరోజు మేము యాన్యువల్ డేకి సార్ని ఇన్వైట్ చేసినప్పుడు అందులోంచి 4 పేపర్ బ్యాగ్స్ తీసుకొచ్చి అందరికీ గెస్ట్లకి చూపించారు. ఈ బ్యాగ్స్ ఈ పిల్లలు తయారు చేస్తున్నారు, వీటి వల్ల ఉపయోగాలు పిల్లలు చెప్పగలుగుతున్నారు, ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఎమ్మెల్యే గారు అందరికీ చెప్పారు. అంటే పిల్లల ద్వారా సమాజంలోకి వెళ్తుంది ఏ అంశమైనా. కాబట్టి మనవంతుగా ఉపాధ్యాయులుగా పర్యావరణానికి పరిరక్షించడానికి కావాల్సిన అంశాలని చెప్పాల్సిన ఆవశ్యకత అత్యవసరం ఎంతైనా ఉంది. ఇన్స్పైర్ ఇన్నోవేషన్స్లో మనం ఎన్నో కొత్త వాటిని ఇన్వెంట్ చేసి పెడుతున్నాం, మంచి విషయమే, మన మేధస్సు పెరుగుతుంది. కానీ మనం ఉన్నటువంటి ఈ నేలని కాపాడుకోలేనప్పుడు ఎన్ని ఇన్వెన్షన్స్ చేసినా ఉపయోగం ఏముంటుంది అనేది ప్రశ్న. ముందు ఈ నేలను కాపాడుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, దానికి కావాల్సినటువంటి అంశాలను మనం విద్యార్థులకు అందించాలి. మరి ఆ యజ్ఞంలో మనమందరం ఇప్పుడు భాగమై ఉన్నాం. బాధ్యతాయుతంగా మన పాఠశాలలే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో పాఠశాలను మనం రేపు ప్రభావితం చేయబోతున్నాం. చాలా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఒక అడుగు ముందుకేసాం మనం. మరి దీనందరినీ బాధ్యతాయుతంగా మనం నిర్వహిస్తామని ఇక్కడ ఉన్నటువంటి CGR సంస్థ వాళ్ళకి మా సైన్స్ టీచర్స్ తరఫున ఒక వాగ్దానం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.